పనికిరాని పుస్తకం. సర్వజ్ఞానపాలుడు అపూర్వ మేధావి. మంత్రతంత్రాల వల్ల అనేక ఘనకార్యాలను సాధించగలిగాడు. ఏ చికిత్సకు కుదరని ఎన్నో దీర్ఘవ్యాధుల్ని అతడు తన అమోఘ శక్తి ద్వారా ఇట్టే కుదర్చగలిగేవాడు. శక్తిని సామర్థ్యాన్ని ప్రజల మేలు కోసమే వినియోగించిన రాజులలో సర్వాజ్ఞపాలుడే మొదటివాడు. అతని కీర్తి దేశ దేశాలు వ్యాపించి ఖండ ఖండాంతరాలకు అల్లుకుపోయింది. ఆ కాలం నాటి వైద్య, వేదాంతం, ఖగోళ శాస్త్రాలకు అంతుదొరకని ప్రతి చిక్కు సమస్యకు సర్వాజ్ఞపాలుడు కనురెప్పపాటులో పరిష్కార మార్గం చూపగలిగేవాడు. ఇంత గొప్ప విజ్ఞానాన్ని కేవలం మానవ మాతృడు పొందగలగడం సాధ్యమేనా? ఈ అనుమానం ఇతర రాజులకు, చిన్న పెద్ద పండితులకు కూడా కలిగింది. రాజు ఒట్టి తెలివి తక్కువవాడు అని కూడా వాళ్ళకు దురభిప్రాయం ఉండేది. అందువలనే అంతా స్వయంగా పరీక్షించి తెలుసుకోవాలని సర్వాజ్ఞపాలుడి వద్దకు వచ్చారు. సర్వాజ్ఞపాలుడు అందరినూ ఉచిత రీతిన సత్కరించాడు. దర్బార్ ఏర్పాటు చేశాడు. ఆయా దేశపు రాజులు, పండితులు సభను అలంకరించారు. ఉచితానుచిత ప్రశ్నలతో సర్వాజ్ఞపాలుణ్ణి అగ్ని పరీక్షకు గురి చేశారు. ఏ కోపము తాపము లేకుండా సర్వాజ్ఞపాలుడు అందరినూ తగిన నిదర్శనాలతో సంతృప్తిపరిచాడు. సభ నిశ్శబ్దంగా ఉంది. అంతా అనుమానరహితులైనట్లే కనబడ్డారు. సర్వాజ్ఞపాలుడు సింహాసనం మీద నుంచి లేచి అందరి వంక చిరునవ్వు నవ్వుతూ చూచాడు. సభలో ఒక మూల చిన్న అలిగిడి పెద్ద కలకలంగా మారింది. నేనా నువ్వా అనుకుంటూ బారుగడ్డం పెరిగిన పండితుడు, పొడుగాట మీసం పెంచిన ఒక రాజు లేచి నిలబడ్డారు. సర్వాజ్ఞపాలుడు వారిద్దరి వంక పరీక్షగా చూసి తల పంకి చూచాడు. ఏ జీవినైనా చంపి బ్రతికించగలరా అన్నారు పండితుడు, రాజు. ఓ అన్నాడు తొనుక్కోకుండా సర్వాజ్ఞపాలుడు. తరువాత ప్రశ్నించిన ఆ ఇద్దరు వంక చూస్తూ, మీలో ఎవరు ఆ పరీక్షకు సాధనంగా వస్తారు అని అడిగాడు. రాజు, పండితుడు ఒకరి మొహాలు ఒకరు చూచుకొని అందరి వంక చూసి తెల్లబోయి కుర్చీలో కూలబడ్డారు. సర్వాజ్ఞపాలుడు నవ్వుకున్నాడు. మానవుల్లోనే కాక పశుపక్షాదుల్లో కూడా జీవం ఉన్నదనుకుంటాను అంటూ చిలిపిగా సభాసదుల వంక చూశాడు. సభంతా ఏకకంఠంతో అవును అవును అన్నది. సర్వాజ్ఞపాలుడు వెనక్కి తిరిగి చూశాడు. చిత్తం, ఏం సెలవు అంటూ సేవకుడు ముందుకు వచ్చాడు. మన తోటలో పెరుగుతూ ఉన్న కోడిపుంజుల్లో ఒకదాన్ని పట్టుకురా అని ఆజ్ఞాపించాడు సర్వాజ్ఞపాలుడు. 5 నిమిషాలు 5 యుగాల్లో తోచింది సభలోని రాజులకు, పండితులకు. ఈ దెబ్బతో ఆయన గారి సరుకు బయటపడుతుంది అని ఒక రాజు పక్కన కూర్చున్న మరో రాజు చెవిలో ఊదాడు. ఈ పరీక్షతో సర్వాజ్ఞుని పస తెలిసిపోతుందిలే అని నసిగాడు ఒక పండితుడు పక్కనున్న మరొక పండితుడితో. కోడిపుంజుతో సేవకుడు దర్బార్ ప్రవేశించాడు. సర్వాజ్ఞపాలుడు కత్తి తీసుకుని పుంజుతలను పరపరా కోశాడు. తరువాత ఒక చేత్తో తలను, ఒక చేత్తో మొండాన్ని పట్టుకొని అందరికీ చూపుతూ, కోడిపుంజు మరణించినట్టేనా అని ప్రశ్నించాడు. చచ్చినట్టే అన్నారు రాజులు. జీవారహితం అయినట్టే అన్నారు పండితుడు. రాజాజ్ఞ ప్రకారం సేవకుడు కోడిపుంజు మొండాన్ని, తలను సభాస్థలానికి ఆ వైపున ఈ వైపున ఉంచాడు. సర్వాజ్ఞపాలుడు జీవం లేని ఆ కోడిపుంజు మొండాన్ని ఉద్దేశించి, నువ్వు పోయి నీ తలను ఎప్పట్లాగా తగిలించుకో అన్నాడు. ఆశ్చర్యం! కోడిపుంజు మొండం సభాస్థలికి అడ్డంగా నడుస్తూ పోయి ఆ తల దగ్గర మెడ ఉంచింది. తల మొండెంతో కలిసిపోయింది. మరు నిమిషానికే లేచి నిలబడి రెక్కలు కొట్టుకుంటూ కొక్కరొక్కో అని అరుస్తూ దర్బార్ నుంచి బయటకు పరిగెత్తింది. భయాశ్చర్యాలతో సభలోని రాజులు, పండితులు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఒక్కమారుగా లేచి తలలు వంచి సర్వాజ్ఞపాలుని గొప్పతనానికి జేజేలు పలికారు. ఇన్ని అద్భుత విద్యల్ని ఎలా నేర్చుకున్నారు ప్రభు అని అడిగారు అంతా. తెలుసుకుంటారా అన్నాడు రాజు. తెలుసుకోవడమే కాదు, సాధించి తీరాలని కూడా ఉన్నది అన్నారు కొందరు. అయితే వినండి అంటూ ప్రారంభించాడు సర్వాజ్ఞపాలుడు. నాకు చిన్ననాటినే అద్భుత కార్యాలు చేయాలని, అపరశక్తులు పొందాలని బలమైన కోరిక ఉండేది. ఇందుకు సాహసం అవసరమని గ్రహించాను. ఈ ప్రపంచంలో అసాధ్యమైన ప్రతిదాన్ని సుసాధ్యం చేసే మార్గాల్ని ఒక గ్రంథంలో రాయబడి ఉన్నవని ఒక వృద్ధుడు నాతో చెప్పాడు. ఆ గ్రంథం ఇంద్రజాలికా పర్వతాల్లోని ఒకానొక గుహలో ఉన్నదని కూడా చెప్పాడు. అనేక కష్టాలకు, ఎంతో శ్రమకు ఓర్చి ఒకనాడు ఆ గుహ చేరాను. గాలి వెలుగు లేని ఆ గుహలో గుండె చిక్కబట్టుకొని కొంత దూరం పోగా హఠాత్తుగా ఒక పెద్ద వెలుగు నా కంటపడింది. నా శ్రమ తీరింది, ఆశలు ఫలించినవి అని నాకెంతో ఉత్సాహం కలిగింది. తడబడుతూ ఆ వెలుగును సమీపించాను. ఆ వెలుగు ఒక చిన్న గాజుపెట్టెలో నుంచి వస్తున్నట్లు మొదట్లో నాకు తోచింది.
కానీ బాగా పరీక్షించి చూడగా దానికి కారణం ఆ గాజు పెట్టె మధ్యన ఉన్న ఒక పెద్ద గ్రంథం అని గ్రహించాను. ఆతృతతో ఆ పెట్టెపై చేయి వేశాను. అదే సమయంలో నాకు ఎదురుగా కొంచెం దూరంలో నల్లని వికృత ఆకారం కారుమేఘంలో కదలటం చూశాను. మరుక్షణంలో వికృతమైన ధ్వని వినిపించింది. ఏయ్, ఎవడవు నువ్వు? బయటికి పో అన్న భయంకర శబ్దం నన్ను హడలు కొట్టింది. నేను భయాన్ని అణిచిపెట్టి ఈ గాజు పెట్టెలోని ఆ గ్రంథం తీసుకోకుండా బయటికి పోను అన్నాను. అలానా? అహహహ అన్న భయంకర గర్జంతో పాటు ఉరుములు, మెరుపులు, కడవపోతగా వాన ప్రారంభమైనాయి. భయంతో నేను వణికిపోయాను. దుష్టశక్తుల నుంచి రక్షణ చేసుకునేందుకు చిన్ననాడు ఒక సిద్ధుడి ద్వారా తెలుసుకున్న మంత్రాలన్నీ పెద్దగా ఉచ్చరింపసాగాను. 10 నిమిషాల్లో వాన వెలిసింది. ఉరుములు, మెరుపులు తొలగిపోయినాయి. ఆ క్షణంలో కలిగిన సాహసంతో గాజు పెట్టెను బలంగా గుద్దేసరికి పెట్టె ముక్కలైపోయింది. ఆ దివ్యగ్రంథాన్ని 2 చేతులతోనూ హృదయానికి హత్తుకున్నాను. గుహ లోపలికి పరుగు పెట్టాను. నన్ను వెంటాడుతూ ఆ వికృతాకారం భయంకరంగా శపించసాగింది. నువ్వు నా నుంచి తప్పుకోలేవు. నీకు పగలు విశ్రాంతి, రాత్రి నిద్ర లేకుండా చేస్తా, జాగ్రత్త అన్నది. అలానే జరిగింది. 4 దీర్ఘ సంవత్సరాలు ఆ గ్రంథం నేను పఠించాను. ఎన్నెన్నో అద్భుత శక్తుల్ని దాని ద్వారా పొందగలిగాను. కానీ నేనందుకుగాను చెల్లించిన మూల్యం అపారం. నా ఆరోగ్యం, మనశ్శాంతి నశించింది. పగలు రాత్రి కూడా భయంకరమైన నరకంగా తయారైంది. ఆఖరికి ఆ అద్భుత గ్రంథాన్ని శాంతంగా పఠించకుండానే ఆ గుహలో ఎప్పటి చోటనే ఉంచి వచ్చేశాను. అయినా నాకు మనశ్శాంతి కలగకుండా ఆ భూతాత్మ నన్ను వెన్నాడుతూనే ఉంది, శపిస్తూనే ఉంది. నాకేమీ దారి తోచలేదు. ఒకనాడు అడిగాను, నీ గ్రంథం నీ గుహలోనే ఉంచాను కదా, ఇంకా ఎందుకు నన్నిలా బాధిస్తావు అని. ఆ వికృతాకారం మరింత వికృతగా మారి బొబ్బరించింది. ఆ గ్రంథం చదివి నువ్వు అనేకమైన అపూర్వ శక్తులు పొందావు. వాటి ద్వారా లోకానికి నీ నుంచి కీడు కలగవచ్చు. పరుల మేలుకే ఆ శక్తిని ఉపయోగిస్తాను. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నమ్ము అన్నాను. సరే, ఆ మాట నువ్వు నిలుపుకున్నంత వరకు నీ జోలికి రాను అంటూ ఆ భయంకర రూపం నన్ను వదిలిపోయింది. ఇది కథ. దర్బారంతా గుసగుసలు అవరించినాయి. పరుల మేలు కోసమని మనం కోరి కీడెందుకు తెచ్చుకోవాలి? మనకు ఆ గ్రంథం అవసరమే లేదు అనుకున్నారు పండితులు. పరరాజ్యాలను జయించేటందుకు, ప్రజల్ని కిక్కురు మనకుండా అణిచి ఉంచేందుకు పనికిరాని ఈ గ్రంథం మనకేమీ ఉపయోగపడదు అనుకున్నారు రాజు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.